తెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ శుభోదయం. తెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ కి స్వాగతం. ఈ వారం బ్రేకింగ్ న్యూస్. ప్రొవిజనల్ సుపీరియర్ డాక్టర్ సిస్టర్ సౌరీల పర్యటనలో నూతన నాయకత్వ బృందం ఆవిష్కరణ తెరీజియన్ కుటుంబ చరిత్రలో మరో విశిష్ట ఘట్టం జూన్ 1, 2026 ఆవిష్కృతమైంది. స్థానిక సెయింట్ తెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల జరిగిన ఒక కార్యక్రమంలో ప్రొవిజనల్ సుపీరియర్ డాక్టర్ సిస్టర్ సౌరీలు, కళాశాల సుపీరియర్ మరియు కరస్పాండెంట్ మదర్ ఎర్నెస్టిన్ ఫెర్నాండెస్ ఇచ్చేసి నేటి వరకు వైస్ ప్రిన్సిపాల్ గా కొనసాగిన డాక్టర్ సిస్టర్ సునీలా రావుని ప్రిన్సిపాల్ గా నియమిస్తున్నామని తెలియజేశారు. ప్రిన్సిపాల్ గా కొనసాగిన డాక్టర్ సిస్టర్ మెర్సీ పదవీ కాలం మే 31వ తేదీతో ముగిసినందున ఆమె స్థానంలో డాక్టర్ సిస్టర్ సునీలా రాణి ప్రధానాచార్యులుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా పనిచేస్తున్న డాక్టర్ సిస్టర్ సుశీల వైస్ ప్రిన్సిపాల్ గా నియమితులయ్యారు. ఇక పీజీ డైరెక్టర్ గా డాక్టర్ సిస్టర్ ఫాతిమా డిగేల్, ఆఫీస్ అసిస్టెంట్ గా సిస్టర్ ఇన్యాసమ్మ నియమితులయ్యారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన యాజమాన్య సభ్యులకు కళాశాల అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి దూరదృష్టి, అంకితభావం మరియు నాయకత్వం మన సంస్థలను మరిన్ని విజయ శిఖరాలకు తీసుకెళ్తుందని విశ్వసిస్తున్నాము. వృద్ధుల సంక్షేమ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు. మా కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సామాజిక బాధ్యతను ప్రతిబింబిస్తూ ఏప్రిల్ 22, 2026 ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని డిఎస్ఎల్ఏ సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు మరియు వృద్ధుల సంక్షేమంపై దృష్టి సారించి తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ చట్టం అమలుపై అవగాహన కల్పించింది. గౌరవనీయ న్యాయమూర్తి వయోవృద్ధుల సంరక్షణ, గౌరవపద జీవనం, సమాజ బాధ్యతలపై స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. 20 మంది వాలంటీర్లు పాల్గొన్న ఈ సమావేశాన్ని ఎన్ఎస్ఎస్ అధికారులు శ్రీమతి లావణ్య, శ్రీమతి మార్గరెట్ మార్గనిర్దేశనం చేయగా కోఆర్డినేటర్ డాక్టర్ కె స్వర్ణలత సమన్వయం చేశారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక చైతన్యం, మానవీయ విలువలను పెంపొందించి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. జాతీయ సదస్సులో పరిశోధన పత్రం సమర్పించిన డాక్టర్ పి జ్యోతి కుమారి, మా కళాశాల పోషకాహార మరియు ఆహార శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పి జ్యోతి కుమారి గారు ఏప్రిల్ 24, 25, 2026 క్రీస్తు జయంతి కాలేజ్ అటానమస్ లో జరిగిన జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఆమె సామర్థ్య ఆధారిత మూల్యాంకనం మరియు సంపూర్ణ విద్య 21వ శతాబ్దపు విద్యకు ఒక పరిపూర్ణాత్మక విధానం అనే అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించి విశేష ప్రశంసలు అందుకున్నారు. ఇంటర్నల్ క్వాలిటీ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సు ఉన్నత విద్యలో నాణ్యత హామీ, సాంకేతిక పరిజ్ఞానం, సమ్మలిత విద్య, ఫలితాధారిత బోధనాల్లో ఆవిష్కరమైన దృష్టి సాధించింది. మహిళల సాధకారతకు డిజిటల్ గణిత నైపుణ్యాల వర్క్షాప్. గణిత మరియు గణాంక శాస్త్ర విభాగం ఐక్యూఏసీ మహిళా అధ్యయన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో డిజిటల్ గణిత నైపుణ్యాల ద్వారా మహిళా సాధికారత అనే వారాంత వర్క్షాప్ నిర్వహించబడింది. విభాగాధిపతి శ్రీ గోపినాథ్ వీరం గారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు గణిత టైపింగ్, డిజిటల్ టూల్స్ వినియోగం, సాంకేతిక డాక్యుమెంటేషన్ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ పొందారు. గణిత చిహ్నాలు, సమకాలనాలు, మాత్రికలు, త్రికోణమితి సమీకరణాలు, అవధులు, సంవర్గణాలు, సదిశలు బోధించబడ్డాయి. ఈ వర్క్షాప్ విద్యార్థినులు డిజిటల్ అక్షరాస్యత, ఉపాధి అవకాశాలు, స్టెమ్ రంగాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. ఏప్రిల్ 25 ముగింపు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలా రాణి గారు ధ్రువపత్రాలను అందజేశారు. జాతీయ ఆన్లైన్ క్విజ్లో ప్రతిభ కనపరిచిన ఫిజిక్స్ విద్యార్థులు. మా కళాశాల ఫిజిక్స్ మరియు ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన 2వ సెమిస్టర్ విద్యార్థులు జాతీయ స్థాయికి క్విజ్ పోటీలో పాల్గొని కళాశాలకు గౌరవాన్ని తీసుకొచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా నెహ్రూ సైన్స్ సెంటర్ ముంబై, యాక్షన్ కౌన్సిల్ అగైనెస్ట్ టొబాకో ఇండియా మరియు టాటో మెమోరియల్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ క్విజ్లో 10 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పొగాకు వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై యువతలో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా నిర్వహించబడింది. జాతీయ ర్యాంకింగ్లో మరోసారి మెరిసిన సెయింట్ తెరీసా కళాశాల. సిహెచ్ఎస్డి సెయింట్ తెరీసా మహిళా కళాశాల అటానమస్ ఏలూరు మరో ప్రతిష్టాత్మక విజయాన్ని సాధించింది. ఎడ్యుకేషన్ ఓల్డ్ ఇండియా హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంక్స్లో 2026-27లో మా కళాశాల జాతీయ స్థాయిలో 60వ ర్యాంకును ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ అటానమస్ ఆర్ట్స్, సైన్స్ మరియు కామర్స్ కళాశాలలో 4వ ర్యాంకును సాధించింది. దేశవ్యాప్తంగా 1000కి పైగా ఉన్న ఉన్నత విద్యా సంస్థలను మూల్యాంకనం చేసి రూపొందించిన ఈ ర్యాంకింగ్స్లో స్థానం సంపాదించడం కళాశాల విద్యా ప్రమాణాలు, అధ్యాపకుల నైపుణ్యం, మౌలిక సదుపాయాలు, ప్లేస్మెంట్లు మరియు సమర్థవంతమైన పరిపాలనకు నిదర్శనం.
ఈ ప్రతిష్టాత్మక విజయానికి కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు మరియు శ్రేయోభిలాషులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకులో తెరీజియన్ విద్యార్థిని ప్రతిభా ప్రదర్శన. తెరీజియన్ కుటుంబాన్ని గర్వపడేలా చేస్తూ మా కళాశాల విద్యార్థిని పడాల కేదారేశ్వరి ఏపీ పీజీ సెట్ 2026లో అద్భుత ప్రతిభ కనపరిచారు. జంతుశాస్త్ర విభాగానికి చెందిన ఆమె 97 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో ఆమె సాధించిన విజయం కఠోర శ్రమ, పట్టుదల మరియు విద్యా ప్రతిభకు ప్రతీకగా నిలిచింది. ఆమె ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకొని యాజమాన్యం, ప్రిన్సిపల్, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇదే ది తెరీజియన్ స్పాట్లైట్ ఈ వారపు ప్రత్యేక సంచిక. ఈ నూతన విద్యా సంవత్సరం ప్రతి తెరీజియన్ జీవితంలో కొత్త అవకాశాలు, గొప్ప విజయాలు, విలువైన అనుభవాలు మరియు స్ఫూర్తిదాయకమైన జ్ఞాపకాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వచ్చే శుక్రవారం కళాశాలలోని మరిన్ని ముఖ్య ఘట్టాలు, కార్యక్రమాలు మరియు చిరస్మరణీయ క్షణాలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ టీడీన బిఎస్సీ బాటనీ 3వ సంవత్సరం విద్యార్థిని. నేను మీ బి సౌజన్య బిఎస్సి బాటనీ 3వ సంవత్సర విద్యార్థిని. ఆసక్తికరమైన సంచికతో త్వరలో మళ్ళీ కలుద్దాం. నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.